హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను అండి. ఫస్ట్ టైము చూడండి. గెట్ రెడీ విత్ మీ మీకు నచ్చిద్దా లేదా చూసి మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఎప్పుడైనా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు గెట్ రెడీ విత్ మీ చేస్తానండి. మీకు నచ్చిద్దా లేదా అని నాకు తెలియదు, ఫస్ట్ టైం చేస్తాను. నచ్చితే నెక్స్ట్ టైం కూడా గెట్ రెడీ విత్ మీ వీడియోలు నేను చేయడానికి రెడీగా ఉన్నానండి. నేను అవుటింగ్ పోతున్నప్పుడు చేశాను, ఒకసారి చూడండి ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే నేను ఒక సంఘటన జరిగిందండి, దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఇప్పుడు మన రిలేషన్స్ కానీ లేదంటే మన వాళ్ళు కానీ ఎలా ఉంటారంటే అవసరానికి తగ్గట్టుగా ఉంటారని. మనతో అవసరం ఉన్నప్పుడు మనతో అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఒకలాగా బిహేవ్ చేస్తారు, మనతో అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా బిహేవ్ చేస్తారండి. మనం ఇప్పుడు అన్నీ మనం అంటే వాళ్ళకి చాలా ఇష్టం, మనం మంచిగా చూసుకుంటారన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. కానీ వాళ్ళ అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకోలా బిహేవ్ చేస్తారని. వీళ్ళు ఎవరో నాకు తెలియదు, వీళ్ళతో నాకు సంబంధం లేదన్నట్టు చూస్తారండి. ఇంకో విషయం ఏంటంటే మనుషులు మనల్ని అవసరానికి మాత్రమే వాడుకుంటారండి, అది తెలుసుకోండి. ముఖ్యంగా అది జరిగేదంటే మన అనుకున్న వాళ్ళ దగ్గర, సొంత వాళ్ళ దగ్గర మాత్రమే జరుగుద్దండి. ఫ్రెండ్స్ దగ్గర కూడా ఇలా జరిగిద్ది, చూసుకోండి ఒకసారి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో చూసుకొని వాళ్ళని ఒకసారి నమ్మండి. ఎవరు నమ్మితే వాళ్ళని నమ్మి మనం బాధపడటం కంటే నమ్మకుండా ఉండడమే చాలా మంచిదని నా అభిప్రాయం. మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే అది ఒక సంఘటన నాకు జరిగింది, నేను అన్నీ చెప్పుకోలేను యూట్యూబ్లో, అందుకని నేను చెప్పలేకపోతున్నాను. కాకపోతే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మనకు అవసరమైనప్పుడు మనతో ఒకలాగా, వాళ్ళ అవసరం తీరినప్పుడు మనతో ఒకలాగా తెలిసింది. కొన్ని పరిస్థితులు ఏంటంటే అలా జరిగినప్పుడు అది నిజమని తెలిసినా కూడా మనం మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటామండి. ఎందుకంటే కొన్ని కారణాలు మన ఆపకుండా, మాట్లాడుకోకుండా, అడగకుండా ఆపివేస్తుంటాయి. అది మాట్లాడడం వల్ల దానివల్ల సమస్యలు రావటం ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సైలెంటే పరిష్కారం అండి, మౌనంగా ఉండి ఏదైనా సాధించాలి. ఈ మధ్య నేను కూడా అదే నేర్చుకుంటున్నా. ఏం జరిగినా మాట్లాడకూడదు, మనకు కూడా ఒక అవకాశం వచ్చింది, ఒక టైం వచ్చింది, అప్పుడు మనం మాట్లాడి ఆ టైంలో మనం అవకాశం తీసుకొని మనం మాట్లాడాలి. కానీ ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడకూడదండి. మౌనంగా ఉండి ఏదైనా సాధించాలనేది నేను తెలుసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు చూసుకోండి. ఎవరి దగ్గర మీరు మోసపోతున్నారో, మన అనుకున్న వాళ్ళు ఎక్కువ మోసం చేస్తారు. ఓకేనా. గెట్ రెడీ విత్ మీ మీకు నచ్చిందా? నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.